రైతు భరోసా నిధులు రిలీజ్. ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ఈ నెల 30న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు. మధిరలో సభ వేదిక నుంచి రైతుల అకౌంట్లోకి డబ్బుల జమ. మొదటిగా వానాకాలం పంటలకు రైతులకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల్ని విడుదల చేయాలని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈరోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే వేదికపై నుంచి రైతు భరోసా నిధులను రాష్ట్రంలోని రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభమవుతుంది. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈరోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ఆ వెరైటీలకు ఉన్న డిమాండ్, ప్రజల అవసరాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం బీపీటీ 5204, RNR 15048, HMT Sona, Jai Shriram, KNM 1638, WGL 44, KNM 7715 ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని మన రైతులు ఈ ఏడాది దేశంలోనే రికార్డు స్థాయిలో అత్యధిక ధాన్యం పండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినము. భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో యాసంగి పంటలో ఇంత ప్రొక్యూర్మెంట్ ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా జరగని విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మరి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మనం రాష్ట్రం నుంచి తక్కువ పర్సెంటేజ్ ధాన్యాన్ని సేకరించడంపై మంత్రుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము.